సాయిరామ్. ముందు క్లాసులో మీకు ప్రముఖ వాగ్గేయకారుడైన ప్రయాగ రంగదాసు గారి సంకీర్తన ప్రారంభించాను. జంజూటి రాగం, రూపక తాళం. ఒక పల్లవి చరణం వరకు మీకు తాళం వేసి చెప్పాను, గుర్తుందా? ఇప్పుడు రెండో చరణంలోకి వెళ్ళే ముందు మీరు ఏం చేస్తారంటే ఒకసారి శృతి షడ్జమం అని పల్లవి మొదటి చరణం వరకు తాళం వేసానండి అంటే అప్పుడు రెండో చరణంలోకి వెళ్దాం. నేను ఒకసారి అంటాను, జాగ్రత్త వినండి. ఇది మధ్యమ శృతి కీర్తన కాబట్టి షడ్జమం ఒకటే మనం అంటే సరిపోతుంది. సా ఆవర్తాలు నేను వేస్తాను. అయిన తర్వాత మీరు ప్రారంభించండి. ఒక పల్లవి చరణం వరకు పాడినా రాముడు రఘుకులం రఘుకులం తామసులను దునిమి దివిజ సోమంబుల క్షేమము కరితో మలి కౌసల్యకు శ్రీరాముడు ఉద్భవించినాడు రఘుకులం చైత్ర శుద్ధ నవమి పునర్వసందున సరస కర్ణాటకలన మరయగ సురవరుల రమిని కురింపగ విరుల వానరాముడు ఉద్భవించినాడు రఘుకులం అంతే. బాగుందమ్మా. ఇప్పుడు రెండో చరణం చెప్తాను, జాగ్రత్త వినండి. నేను ఎంతవరకు అంటే ఎక్కడి వరకు ఆపుతున్నానో జాగ్రత్తగా గమనించి అంతవరకు అంటూ ఉంటాను. దసరాదుండు భూసూరులకు ధనమొసంగగా అంతే. దసరాదుండు భూసూరులకు ధనమొసంగగా దశరథుండు భూసురులకు ధనమొసంగగా. అది అంటే రామచంద్రమూర్తి ఉద్భవించినాడు.
దశరథుడు అంటే ఆయన తండ్రి అయిన దశరథుడు అందరికీ కూడా బ్రాహ్మణులకి వీళ్ళకి వాళ్ళకి ఆ సంతోషంతో అందరికీ కూడా ధనాన్ని ఆయన పంచాడు అన్నమాట. అందరికీ ఆ ఆనందంలో కుమారుడు పుట్టాడని అది చెప్పడం అన్నమాట. దశరథుండు భూసురులకు ధనము సంగగా దశరథుండు భూసురులకు ధనము సంగగా. అది ఆనందంలో ఉందండి. ధనము సంగగా ధనము సంగగా. అది మళ్ళీ అనండి. దశరథుండు భూసురులకు ధనము సంగగా. అది విసరమాలయ మారుతములు విసరమలయ మారుతములు. అదే ఇక్కడ కూడా అలాగే సరసక ఎలాగన్నాము విసరమాలయ మారుతములు విసరమలయ మారుతములు. దిశలల్లను విసదములై దిశలెల్లను విశదములై వసుమతి దుర్భరము బాబ వసుమతి దుర్భరము బాప. అది విసరమాలయ మారుతములు విసరమలయ మారుతములు. దిశలల్లను విసదములై వసుమతి దుర్భరము బాప దిశలెల్లను విశదములై వసుమతి దుర్భరము బాప. అది నాదంలోని అలాగా కలుపుతూ మనం పాడుతూ ఉండాలి. ఇప్పుడు నేను అంటాను, జాగ్రత్తగా గమనించండి. అది విసరమాలయ మారుతములు దిశలల్లను విసదములై వసుమతి దుర్భరం బాప విసరమలయ మారుతములు దిశలెల్లను విశదములై వసుమతి దుర్భరము బాప. అని అంటే నాలుగు దిక్కులకి దిశలల్లను అంటే ప్రతి దిక్కుకు కూడా తెలిసిపోయింది ఏంటంటే మనల్ని సంరక్షించడానికి రక్షించడానికి ఒకడు ఉద్భవించాడు అని. అందుకు ఇక మీదట మనకి ఎటువంటిమైన దుర్భరమైన పరిస్థితులు కూడా మనకు ఉండవు. అందుకే దాన్ని రామరాజ్యం అంటారు. అంటే వాళ్ళకి ఆయన పుట్టినప్పుడే అందరికీ కూడా ఆ రకమైన భావన కలిగింది అనమాట. అది చెప్పడం. ఇప్పుడు మొత్తం అంటాను నేను, ఒకసారి గమనించండి. తాళంతో అంటాను నేను. ఏ తాళం ఇది? అది ఆ రూపక తాళంతో అంటాను. ఒకసారి గమనించండి అలాగంటే. దశరథుండు భూసురులకు ధనము సంగగా విసరమాలయ మారుతములు దిశలల్లను విసదములై వసుమతి దుర్భరము బాబరాముడు ధరించినాడు రఘుకులంబునా. అది పెట్టనా అనండి. తాళం వేసాం. ఒక 3 ఆవర్తాలు వేయండి తాళం.
దగ్గర ఆపాలన్నమాట. ఆపినప్పుడే ఆ అందం తెలుస్తుంది. అర్థమైందా? బాగుంది. ఇంకోసారి అంటారా మళ్ళీని? ఇప్పుడు నేను మళ్ళీ అంటాను, అప్పుడు అందరం కలిపి అందాం. అందరూ కలిపి మళ్ళీ ఒక 3 ఆవుతాలు వేసుకున్నానండి. ప్రయత్నం చేయండి. దశరథుండు భూసురులకు ధనమొసంగగా విసరె మలయ మారుతములు దిశలెల్లను విసదములై వసుమతి దుర్భరము బాపరాముడుద్భవించినాడు రఘుకులంబున. చూసారా ఎంత బాగుందో? అందుకు నేను పాడలేదు మరి మీతో పాటు. అర్థమైందా? బాగుందమ్మా. ఇప్పుడు ఏం చేస్తారంటే పల్లవి మొదటి చరణం, రెండో చరణం పూర్తిగా పాడదాం. తాళం వేసి మొదటి నుంచి. ఒకటి గుర్తు పెట్టుకోండి, పాడుతున్నప్పుడు ఏంటంటే శృతి మీద మన ఏకాగ్రత అంతా కూడా శృతి మీద ఉండాలి. రెండోది సాహిత్యం. ఆ సాహిత్యాన్ని ఏంటంటే ఆ సాహిత్యంలో ఏం చెప్పాడు అది మనం అనుభవిస్తూ పాడుతూ ఉండాలి. పాడినప్పుడు ఏమంటే ఏ కీర్తన అయితే ఉంటుందో అది రాగయుక్తంగా తయారవుతుంది. మనకు తెలియకుండానే ఆ భావం మనం అది చూపించినప్పుడు పాటకి అందం చేకూరుతుంది. ఇవన్నీ గమనిస్తూ కూడా మనం కీర్తనని పాడుతూ ఉండాలి. జాగ్రత్తగానండి. మొదటి నుంచి ఉద్భవించినాడు రఘుకులంబున శ్రీరాముడు ఉద్భవించినాడు రఘుకులంబున. తామసులను దునిమిది విజ సోమంబుల క్షేమముకై కోమలికౌసల్యకు శ్రీరాముడు ఉద్భవించినాడు రఘుకులంబున. అంతే. బాగుంది. చరణం తనరు చైత్ర శుద్ధ నవమి పునర్వసందున సరసకటాటగలగ్న మరయగ సురవరులెరమిని కురింపగ విరుల వానరాముడు ఉద్భవించినాడు రఘుకులంబున. అంతే. బాగుంది. రెండో చరణం. దశరథుండు భూసురులకు ధనమొసంగగా విసరె మలయ మారుతములు దిశలెల్లను విసదములై వసుమతి దుర్భరము బాపరాముడు ఉద్భవించినాడు రఘుకులంబున.
అందంగా ఉంటుందా? అంతే. బాగుందా? అర్థమైందా? మంచి కీర్తన, మంచి సాహిత్యం ఉన్న కీర్తన. అంటే వాళ్ళు ఎంత భక్తితో వాళ్ళు ఆ కీర్తనలు రాసుకున్నారంటే వాగ్గేయకారులు అందరూ కూడా వాళ్ళకి ఇంకోటి లేదనమాట. ఎంతసేపు ఏంటంటే వాళ్ళు నమ్మే దైవాన్ని ఎదురుగుండా వాళ్ళు చూసుకుంటూ వాళ్ళ భక్తి పారవస్యంతో రాసుకున్న కీర్తనలు అందరూ వాగ్గేయకారులు. ఈ ప్రయాగ రంగదాసు గారేని కాదు, తాళపాక అన్నమాచార్యుల వారు అవనండి, భక్త రామదాసు గారు అవనండి, త్యాగరాజస్వామి వారు అవనండి, ఎవరి కీర్తనలు వాళ్ళు ఆ సాహిత్యం యొక్క అందం ఎవరిని మించింది వాళ్ళంతా భక్తి పారవస్యంతో రాసుకున్నారు. కాబట్టి ఇన్ని సంవత్సరాలు వాళ్ళు రాసిన కీర్తనలు ఈ రోజుకి మనం పాడుతున్నామని అంటే అది మన భాగ్యంగా అది మనం భావించాలి. మంచి కీర్తనలు ఇవి. బాగుందమ్మా, వెరీ గుడ్. ఒక పల్లవి, 2 చరణాలు ఉన్నాయి, ఇంకొక చరణం ఉంది. ఆ చరణం వచ్చే క్లాస్లో మీకు నేను పూర్తి చేస్తాను. అప్పుడుతో ఆ కీర్తన పూర్తి అవుతుంది. అంతవరకు మీరు ఏం చేస్తారంటే సాధన చేయండి. ఇంటి దగ్గర శృతి పెట్టుకోండి, మధ్యమ శృతి కీర్తన. ఆ మధ్యమ శృతి పెట్టుకొని జాగ్రత్తగా పల్లవి తాళం వేసి, ప్రారంభం సమంతో ప్రారంభమవుతుంది పల్లవి, అక్కడి నుంచి జాగ్రత్తని చరణాలన్నీ ప్రారంభమవుతాయి. అవన్నీ గమనిస్తూ ఇంటి దగ్గర నలుగురు కూడా సాధన చేయండి. మళ్ళీ వచ్చే క్లాస్లో 3వ చరణంతో ప్రారంభం. అంతవరకు జై శ్రీరామ్. జై శ్రీరామ్.